సనాతనం ఇది భారతధాత్రీ ఋషిపీఠం. సనాతనం ఇది భారతధాత్రీ ఋషిపీఠం. బుద్ధిని సరిదిద్దవే శుద్ధ స్ఫటికాంగా. బుద్ధిని సరిదిద్దవే శుద్ధ స్ఫటికాంగా. సిద్ధమై చరణము చేరి కొలుచు రీతిగా బుద్ధిని సరిదిద్దవే శుద్ధ స్ఫటికాంగా. సిద్ధమై చరణము చేరి కొలుచు రీతిగా బుద్ధిని సరిదిద్దవే శుద్ధ స్ఫటికాంగా. దివ్యమంగళ విగ్రహ ధ్యానం మన చిత్తంలో ఉన్న రకరకాల కర్మ మాలిన్యాలను తొలగించి చిత్తానికి ఏకాగ్రతని సిద్ధింపజేసి అది భగవద్ధ్యానము చేత దాన్ని మెత్తనపరిచి భగవంతుని యొక్క అసలు తత్వమైన సచ్చిదానంద అనుభవానికి దోహదమవుతుంది. ఇది నిత్యకర్మగా పెట్టుకోవలసినటువంటి ధ్యాన విధి అన్నారు శంకరులు. అందుకే భగవద్రూప ధ్యానం అనేది ఒక అద్భుతమైన యోగము. ఆ యోగాన్ని ఇందులో సిద్ధింపజేస్తున్నారు. భగవద్రూపాలు ధ్యానించేటప్పుడు మాత్రం రకరకాల అవయవ వర్ణనలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. అవయవ వర్ణన చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే అది మామూలు చర్మమాంస అస్థిమయమైనటువంటి శరీరాన్ని మనం ధ్యానిస్తున్నాము అనుకోరాదు. అది అజ్ఞానం చేత అలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. కానీ అటువంటి శరీరం కాదు పరమాత్మ యొక్క శరీరం. పరమాత్మ దాల్చినటువంటి శరీరం ఎటువంటిదో ముందు శాస్త్ర సహాయంతో తెలుసుకుని తర్వాత రూపధ్యానంలోకి ప్రవేశిద్దాం. సర్వే నిత్యాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరాత్మనః హానోపాదాన రహితాః నైవ ప్రకృతిజా క్వచిత్ పరమానంద సందోహాః కేవల జ్ఞానమాత్రతః అని పరమేశ్వరుని యొక్క ఆకారముల వర్ణన్ని ఏ విధంగా చూడాలో వ్యాస భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. అవి సర్వే నిత్యాః శాశ్వతాః. భగవద్రూపానుకున్న లక్షణములు ఏంటంటే నిత్యములు శాశ్వతములు. మన తాతల ముత్తాతల కాలంలో ఏ రూపాన్ని ధ్యానించారో ఇప్పుడు అదే రూపాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏం మారిందా రూపం? అయితే వాళ్ళు ధ్యానించినప్పుడు యువకుడుగా ఉన్నాడు కనుక మనం ధ్యానించినప్పుడు ముసలివాడుగా ధ్యానించాలని లేదు. అక్కడ ఆయన నిత్య యవ్వనం నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం అంటున్నాం. ఎందుకంటే స్వేచ్ఛయోపాత్త విగ్రహ అని భగవాన్ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ శాస్త్రం పలుచోట్ల చెప్తున్నది. అందుకే మామూలు నామరూపాలు ధ్యానం చేస్తే ఇంకా ప్రకృతితో బంధితులమవుతూ ఉంటాం. దివ్య రూపాలను ధ్యానిస్తూ ఉంటే మనం నామరూప అతీత తత్వంలోకి వెళ్ళగలం. అది నామరూపాలకు అతీతమైన దివ్యతత్వం ఉందో అది మనల్ని అనుగ్రహించడం కోసం దివ్య రూపమును స్వీకరించింది. కనుక ప్రపంచంలో మనం చూసే నామరూపాలకి ఈశ్వర నామరూపాలకి భేదం ఉన్నది. ఆ నామరూపములు మనం తరింపజేయడానికి భగవానుడు స్వీకరించినవి. ఆ నామరూపముల ద్వారా తన తత్వాన్ని ఆయన అందిస్తున్నాడు ఇక్కడ. అది మనం గ్రహించగలిగితే ఈ రూపధ్యానం అటువంటి పరతత్వానికి అనుసంధానింపబడుతున్న దృష్టితో మన మనస్సు ముందు ఎటువంటి దాన్ని చూస్తున్నదో తెలుసుకోవాలి. అందుకే రూపములు స్వీకరించడం వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని వ్యాస భగవానుడు అందిస్తున్నటువంటి విషయంలో నిత్యాః శాశ్వతాః. అవి నిత్యములు శాశ్వతములు అన్నారు. ఏదో ఒకటి చెప్తే సరికదండి, నిత్యమన్నా శాశ్వతం కూడా ఒకటే కదా అంటే కాదుట. నిత్యము శాశ్వతం అంటే అర్థం ఏంటంటే శాశ్వతం అంటే ఎప్పుడూ ఉండేది, నిత్యం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండేది. అది ఎప్పుడు ఉండేదంటే రకరకాల మార్పులకు లోనవుతూ ఎప్పుడు ఉండవచ్చు, కానీ దాని మార్పు అనేది లేదు. అపరిణామము అని. మార్పు ఎప్పుడు వస్తుందంటే దానికంటే ఎక్కువ తత్వమో తక్కువ తత్వమో ఉన్నప్పుడు మార్పు అనేది ఉంటుంది. అది సంపూర్ణమైనప్పుడు దానికంటే సమానము లేదు అధికము లేదు కనుక అది ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది కనుక నిత్యము. ఎందుకంటే బ్రహ్మము యొక్క స్థితి పూర్ణము యొక్క నిత్యత్వం అది ఎప్పుడు ఉంటుంది కనుక శాశ్వతం. కనుక మార్పు లేనిది అని చెప్పడానికి నిత్య శబ్దం వాడారు, ఎప్పుడు ఉంటుందని చెప్పడానికి శాశ్వత శబ్దం వాడారు. అదే సర్వే నిత్యాః శాశ్వతాస్తస్య దేహాః. ఎవరి యొక్క? పరాత్మనః. ఆ పరమాత్మని యొక్క దేహములు లక్షణములు నిత్యములు శాశ్వతములు. అంతేకాదు హానోపాదాన రహితాః. వాటికి హాని అనేది లేదు, అంటే నాశనం అనేది లేదు, పరిణామం అనేది లేదు. ఎందువల్ల అంటే నైవ ప్రకృతిజాః క్వచిత్. అవి ప్రకృతిజములు కావు అన్నారు. అంటే పంచభూత వికారముల చేత కలగలేదు. మన సృష్టిలో చూసే ప్రతి రూపము పంచభూతముల యొక్క వికారమే. కానీ వికారాలు కలిగిన దేహాలకి వికారాలు కలిగి వినాశనంలోకి వెళ్ళిపోతాయి. అదే మనకి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే క్షీయతే నశ్యతే అనేటువంటి షడ్వికారాలు చెప్పారు. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు ఉండడం, పెరగడం, పుట్టడం, తరగడం, నశించడం,
మార్పు చెందడం లక్షణాలు ఉంటాయి సృష్టిలో ఏ వస్తువుకైనా. ఆ వస్తువు లేనటువంటి స్వరూపం గనక, ఆ వికారాలు లేనటువంటి స్వరూపం గనక నైవ ప్రకృతిజాహ, ప్రకృతి వికారము లేనటువంటిది. మరి ఆ రూపం పరమానంద సందోహ కేవల జ్ఞానమాత్రత. అందులో ఉన్న వస్తువు ఏంటంటే జ్ఞానము ఆనందము, ఈ రెండు వస్తువులు దానిలో ఉన్నాయి. శాశ్వతత్వముకి సత్యం అని పేరు, జ్ఞానానికి చిత్ అని పేరు, ఆనందం కలిపితే సచ్చిదానందం అని పేరు. అందుకే సచ్చిదానంద విగ్రహ. కనుక ఆ శరీరము, స్వామి శరీరంలో ఉన్న ధాతువు ఏమిటాయి అంటే సచ్చిదానంద ధాతు. అది మనం భావించాలి. అందులో ఒక్కొక్క అవయవ ధ్యానం కూడా మన శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క శక్తికి వాడుతూ ఉంటావునా లేదా? కాలు అంటే గమన శక్తి, హస్తం అంటే గ్రహణ శక్తి, నేత్రం అంటే దర్శన శక్తి, చెవి అంటే శ్రవణ శక్తి. ఇలా ఒక్కొక్క అవయవం అనగానే ఒక శక్తి మనకు గుర్తొస్తుంది. కానీ మనకు అవయవంలో శక్తి ఉంటుంది, భగవంతునికి శక్తే అవయవంగా ఉంటుంది. ఇది తేడా, ఇది గమనించవలసిన అంశం. అందుకే భగవద్ రూపధ్యానం చేసేటప్పుడు ఒక అవయవాన్ని ధ్యానిస్తున్నామంటే తచ్చక్తిని ధ్యానిస్తున్నాం. ఏ శక్తి మన ఇంద్రియాలకు శక్తిని ఇస్తుందో ఆ శక్తి అది ఇక్కడ. అందుకు కళ్ళు లేవు అన్నీ చూస్తాడు, చెవులు లేవు అన్నీ వింటాడు అని శ్వేతాశ్వేత ఉపనిషత్తు ఏదైతే చెప్తుందో పశ్యతి అచక్షు శృణోతి అకర్ణ అని ఏదైతే చెప్పారో ఆ భావం మనం గమనించగలిగితే స్వామి యొక్క అనంతమైన దర్శన శక్తి నేత్రములుగా ఉంటే అనంతమైన శ్రవణ శక్తి చెవులుగా భాషిస్తున్నాయి. కానీ శక్తే నేత్రములుగా అవయవములుగా భాషిస్తున్నది. అవి జగత్తులో సర్వేంద్రియములకు శక్తినిస్తున్నది. ఉదాహరణకి స్వామి విరాట్ వర్ణంలో నేత్రములు అనగానే సూర్యుడు, మనస్సు అనగానే చంద్రుడు, ఇవి కనబడుతున్నాయి కదా. అంటే మన శరీరంలో ఉన్నటువంటిది ఈ శరీరానికి పరిమితం. అలాగే అనంత విశ్వంలో కూడా దర్శన శక్తి ఉంది. అది మన నేత్రములందు అధివసించింది ఈశ్వరానుగ్రహం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల వచ్చింది. ఇక్కడ మనం ధ్యానించేటప్పుడు శక్తే ఇంద్రియములుగా ఉందని ధ్యానించడం ఒకటి, రెండవది విరాట్ విగ్రహమే పరమేశ్వరుడు. ఈ సమస్తమైన విశ్వమే అని శరీరం. స్వామి యొక్క సగుణ సాకార రూపం విశ్వమే. మీరు ఏ రూపంలో ధ్యానించినా విశ్వశరీరుడే. కాబట్టి మీరు అందులో ఏ అవయవాన్ని ధ్యానించినా అది విశ్వంలో వ్యవహరింపబడి ఆ శక్తి యొక్క విశేషంగానే గ్రహించగలిగితే విశ్వాన్ని నడిపే ఆ పరమేశ్వరుని శక్తిని తద్రూప ధ్యానం వల్ల ఆ శక్తిని మనలో పొందగలుగుతున్నాం ఇక్కడ. ఎందుకంటే అంత వ్యాపించిన వాడు మళ్ళీ ఆత్మరూపుడై ఉన్నాడు కదా. కానీ ఎవడు ఆత్మరూపుడై ఉన్నాడో, ఎవడు బ్రహ్మముగా విశ్వమంతా వ్యాపించున్నాడు, విశ్వమంతా వ్యాపిస్తే బ్రహ్మం అంటున్నావు, నీ హృదయంలో ఉన్నాడంటే ఆత్మ అంటున్నావు, రెండూ ఒక్కటి. అదే మన కోసం ఒక రూపం ధరించినప్పుడు దాని లక్షణములు పరమానంద సందోహ కేవల జ్ఞానమాత్రత. ఆనందము యొక్క సందోహం, సందోహం అంటే సమూహం, మళ్ళీ కైలాసానికి చెప్పే నిర్వచనమే. ఆనందముల యొక్క సమూహం అంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, వాటి యొక్క సమూహం అది. అంటే సర్వానంద స్వరూపమే తప్ప ఆనందములో భాగం కాదు అది ఇక్కడ. అటువంటిది కేవల మాత్రత. కేవల శబ్దం చెప్పడంలో జ్ఞానము తప్ప మరొక వస్తువు లేదు అందులో. కానీ జ్ఞానానందమే భగవంతుని యొక్క స్వరూపము. ఇది ప్రతి చిన్న ధ్యాన శ్లోకంలో కూడా ఇలా చూడండిరా అంటాం. అయితే మన శ్లోకం ఒక యాంత్రికంగా చదువుతాం కానీ భావం మీద దృష్టి పెట్టాం. అందుకే యాంత్రికంగా శ్లోకాలు చదివేసి తర్వాత ఉపనిషత్తుల్లోకి వెళ్ళి ఇవన్నీ భక్తి కింద పనికొస్తాయండి అని తీసేస్తారు. అదే గట్టిగా ఆలోచిస్తూ అందులోనే కనబడుతుంది భగవతత్వం. కనుక తెలిసి చేస్తే స్తోత్రం కూడా వేదాంత శాస్త్రమే. తెలిసి చేస్తే ఆ తెలియజేయడమే మనం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే శంకర భగవత్వాలు ఊరికిన స్తోత్రాలు చేస్తున్నారా? మనకు మనం మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు మనం విభాగం చేసాము కానీ శంకరుల విభాగం చేయలేదు. ఆయన ఒకే బ్రహ్మతత్వాన్ని ప్రకరణ గ్రంథ సాహిత్యంలోనూ భాష్య గ్రంథంలోనూ స్తోత్ర సాహిత్యంలోనూ అందించారు ఇక్కడ. ఎందుకంటే జ్ఞానంలో భక్తి ఉండదు అనేది భ్రమ. జ్ఞానంలో భక్తి ఉండదు అనేవాడికి భక్తి జ్ఞానాలు రెండూ లేవని అర్థం. జ్ఞానంలో భక్తి మాత్రమే ఉంటుంది. జ్ఞానం కలగనప్పుడు ఆ భక్తిలో ప్రపంచం ఉంటుంది. జ్ఞానం కలగని భక్తిలో ప్రపంచం ఉంటుంది. జ్ఞానం కలిగిన భక్తిలో పరమాత్మ మాత్రమే ఉంటాడు. ఇది రెండు తేడా అంతే ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం కలిగిన భక్తిలో మీరు భగవంతుని ధ్యానిస్తుంటే తప్పకుండా ప్రాపంచిక విషయాలు అడుగుతుంటారు. ఎంత కాదన్నా నాకు ముక్తి వైపు వెళ్ళిపోవాలని ఉంది కానీ మా మునిమడవాడి పెళ్ళి అయిపోయినాయండి అప్పుడు చూస్తూ ఉంటాం. అదొక్కడు చేసేస్తే అప్పుడు శివుడు నిజమైన దేవుడు అవుతాడు మీకు. అంటే ప్రపంచాన్ని పరమాత్మ పని ఏమిటి? మీ మునిమనబడి పెళ్లి చేయడం, ఇది అనమాట. అంటే వీడికి మరి భగవంతుడి గురించి తెలుసు అన్నీ, కానీ వాడి దృష్టి దేనితో ఆలోచిస్తున్నాడు? ఈశ్వరుని ఈ ప్రాపంచికమైన ఒకానొక అపేక్షతో ముడిపెట్టాడు భగవంతుడిని. ఈ భక్తిని మనం ఉత్కృష్ట భక్తి కింద స్వీకరించాం. పరమాత్మ తప్ప అన్యం పట్టిన భక్తి ఏదైతే ఉన్నదో, పరమాత్మ తప్ప అన్యము లేదు, ఉన్నదంతా అతడే అనే జ్ఞానమే దానిలో కనబడుతుంది. అదే అనన్యము పరాభక్తి అని చెప్పబడుతున్నది. అలాంటి భక్తితో పరమాత్మ రూపాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే
అలా ధ్యానిస్తే మనం బ్రతుకు సంగతి ఏంటంటే నువ్వు అలా ధ్యానిస్తూ ఉంటే నీ జీవయాత్ర ఉన్నంతకాలం నీకేం కావాలో ఆ ధ్యాన ప్రక్రియ చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామి యొక్క స్వరూపం ఇటువంటిది అని తెలుసుకుని పాదముల నుంచి శిరస్సు వరకు ధ్యానిస్తాం. ఎందుకంటే ఇందులో కళ్ళు కాళ్ళు వర్ణింపబడ్డాయి కనుక మనకు అవి ఉన్నాయి కనుక మన వికారముల వలె వాటిని భావించే ప్రమాదం ఉంటుంది కనుక ఇంత ఉపోద్ఘాతం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. లేకపోతే అమ్మవారు అవయవ ధ్యానం చేసాడంటే ఒక స్త్రీ వర్ణన చేశారండి ఆ సన్యాసి. ఒక స్త్రీ యొక్క వర్ణన కాదు అది. విశ్వచైతన్య విగ్రహ, విరాట్ విగ్రహ, మంత్ర విగ్రహ అయిన స్వరూపాన్ని భావించారు. ఇక్కడ మూడో విషయం వచ్చింది, మంత్ర విగ్రహ. మంత్రం యొక్క చైతన్యమే దేవతా విగ్రహము అని వేద పరిభాష. మంత్రవాచ్యార్థ దేవతా అని చెప్పిన ప్రకారంగా. అటువంటప్పుడు ఒక దేవతని మీరు ధ్యానించేటప్పుడు ఆ అవయవ ధ్యానంలో ఒక మంత్ర విశేషం ఉంటుంది. ఇది మరొక అర్థం. కనుక అవయవాన్ని ధ్యానిస్తున్నామంటే ఒక మంత్రాన్ని ఉపాసిస్తున్నటువంటి భావన అందులో ఉండాలి. ఆ మంత్రోపాసన వల్ల ఏ సిద్ధి లభిస్తుందో అవయవ ధ్యానం వల్ల సిద్ధి లభిస్తున్నది. సర్వమంత్రస్వరూపుడు పరమేశ్వరుడు. అదే సర్వమంత్రాత్మిక సర్వయంత్రాత్మక అనే మాట పుంలింగంలో చెప్తున్నాం, స్త్రీలింగంలో సర్వమంత్రాత్మిక సర్వయంత్రాత్మిక అంటున్నాం. సరిగ్గా శివునికి సంబంధించిన స్తోత్రముల్లో సర్వమంత్రాత్మకాయ సర్వయంత్రాత్మకాయ సర్వమంత్రస్వరూపిణే అంటూ ఆయన మాటలు కనబడుతుంటాయి ఆయనకు సంబంధించి. ఇవి గమనిస్తే ఆ స్వరూపాన్ని ఎలా చూడాలో అర్థమవుతుంది కదా. ఇక్కడ మంత్ర విగ్రహుడు, విశ్వ చైతన్య విగ్రహుడు, సర్వేంద్రియ శక్తి స్వరూపుడు. మూడు విధాలుగా స్వామిని మనం చూస్తున్నాం. ఇది వారి వారి యొక్క భావనా స్థాయి బట్టి ఎవరికి ఏ ప్రయోజనం ఇవ్వాలో అది ఇస్తున్నది. ఇక్కడ పీడలు తొలగించుగాక అనగానే నాకు అప్పుల బాధలున్నాయి, అనారోగ్య బాధలున్నాయి అనుకున్నావా, ఆ పీడలు తొలగిస్తాయి. జ్ఞానం పొందాలి అంటే దానికి అడ్డంకుగా చాలా అవిద్యారూపమైన పీడలు ఉన్నాయి అనుకున్నావా, అవి తొలగిస్తాయి. కనుక నీవు ఏ దృష్టితో సేవించేవా అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఏమంటే నా మోక్షం కావాలండి, దానికి భగవత్ పూజ చేయిస్తే వస్తుందా అంటే అదే కావాలంటే నిష్కామంగా పూజించన్నారు కానీ పూజ మానేయమనలేదు. చెప్పండి. మామూలుగా కోరికలు ఉంటే సకామంగా పూజించు, కోరికలు లేవు నిష్కామంగా పూజించు, కానీ పూజించడం మానకు. ఇంద్రియ స్పృహన్నంతకాలం పూజ అవసరమే. అలా భగవంతుని యొక్క దివ్య రూప ధ్యానం కూడా మనల్ని ఇన్ని విధాలుగా అనుగ్రహిస్తుంటుంది. ఎంత వ్యాఖ్యానం ఎందుకు చెప్తున్నారండి మీరు? నూగారను గారి కొండల్ని ఇదైతే మరొకటి ఇలా చెప్పడం ఏంటండి అంటే ఇలా చెప్పకపోవడం వల్ల జాతికి జరిగిన ప్రమాదాలు చెప్పుకుందాం. కొద్ది కాలం క్రితం సుమారు 1-2 ఏళ్ళు అవుతోంది, కమలాకు చూచు కుంకుమతో పదానికి అర్థం తీసి ఒకానొక నాస్తికుడు అది కేవలం ఒక పనికిమాల శృంగార వర్ణన అని అవహేళన చేస్తూ కొన్ని గంటల సేపు చర్చ సాగి హిందూ సంస్కృతిని అవమానిస్తూ ఉంటే వినవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పదానికి పదార్థం తీయడం వల్ల వచ్చిన ప్రమాదాలు అవి. అరే అది నీచభావం వీడికి అనిపించిందే, దాన్ని ఎంతో భక్తిగా భావించినటువంటి అలా రచించిన కవికి అనిపించలేదు కనుక రాశాడు తెలుసుకోండి. ఇక్కడ అంటే కవి ఎంత శుద్ధమైన హృదయంతో రచించాడు. ఇప్పుడు శంకర భగవత్పాల్ వారు రచించారు, ఆయనకు అనిపించలేదు. అలాగే కమలాకు చూచుక కుంకుమతో రచించిన మహానుభావుడు ప్రతివాది భయంకరాచార్యుల వారు ఆయనకి అనిపించలేదు. నీచభావం ఎవరికి చెప్పండి. ఇప్పుడు కువ్యాఖ్యానం చేసిన వాడిది. కనుక దేవతను ఎలా చూడాలి, ఇతర దేహాలను ఎలా చూడాలి అనేటువంటి కించిత్ రహస్యం తెలియని ఇంగిత జ్ఞానం లేని వాడు మాట్లాడితే అది మనం పట్టుకుంటున్నాం. ఆఖరికి మన మతాన్ని అభిమానిస్తున్నామని చెప్పేటటువంటి వాళ్ళు కూడా దేవతల్ని మన వంటి వారుగా చూడడం వరకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. దేవతల శరీరములు మన వంటివి కావు, అది ఎప్పుడు తెలుసుకోండి. అవి కేవలం అందుకే ఇందాక ప్రధానంలో అంత ఉపోద్ఘాతం ఎందుకు ఇచ్చామంటే అది మనలా చూడడం కాదు, ఒక్కొక్క అవయవ ధ్యానం కూడా ఒక మంత్ర రహస్యాన్ని, ఒక యోగ సంకేతాన్ని, ఒక విశ్వవిజ్ఞాన రహస్యాన్ని, ఒక ఉపాసన మర్మాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే దేవతా విగ్రహములు మన వంటివే అయితే వాటిని అంత ఆరాధించవలసిన పని లేదు. ఎందుకంటే ఈ విగ్రహాలు నిరంతరం ఆరాధిస్తూనే తిరుగుతున్నాం లోకంలో. అది విషయ వికారము లేనిదని. అటువంటప్పుడు దానిపై విషయ దృష్టి ఉంటుందా? ఉపాసకుడు దృష్టి దేవతని ఎలా చూస్తోంది, ఏ ప్లేన్లోకి వెళ్ళిందో ఆలోచించాలి. అక్కడి నుంచి మాట్లాడే మాట నీకేమర్థమవుతుంది? ఒక శరీరాన్ని కాముకుడు చూచిన దానికి ఒక వైద్యుడు చూచిన దానికి ఎంత తేడా ఉంటుందో పరిశీలించండి. ఇక్కడ వైద్యుడి దృష్టి ఒక శరీరాన్ని ఎలా చూస్తుంది, కాముకుడి దృష్టి ఎలా ఉంటుంది? భౌతికంలోనే 2 భేదాలు కనబడ్డాయి కదా. మరి ఉపాసనా దృష్టి ఎలా ఉంటుంది? ఉపాసనా దృష్టితో దేవతా స్వరూపం వ్యాఖ్యానించాలే తప్ప భౌతిక దృష్టితో కాదు. కానీ ఉపాసనా దృష్టితో దర్శించి సిద్ధి పొందిన మహాత్ముడు రచించిన గ్రంథాన్ని భౌతికమైన నీచ దృష్టి కలిగిన నాస్తికుడు పట్టుకుని మాట్లాడడమే తప్పు. నాస్తికుడు నా సబ్జెక్టు కాదని ఊరుకోవాలంతే, వాడు వచ్చి దీనిలో మాట్లాడరాదు. ఇది గమనించవలసిన అర్థం. నమ్మవా, నమ్మకు అంతే, పో, ఏ బాధ లేదు, నీకెందుకు నమ్మిన వాడి గురించి, అది నీ సబ్జెక్టు కాదు. ఆ మాట అనలేకపోతున్నారు. వాడిని చర్చకు పిలిచి కూర్చోబెట్టడం, నానా రభసా చేయడం. ఎందుకంటే మన మతాన్ని అవమానించడానికి పరాయి మతాల నుంచి డబ్బు దండుకుంటున్న వాళ్ళందరూ కూర్చుని
మన మతాన్ని అవమానించడానికి చేపడుతున్న చెత్త పనులు ఇవన్నీ తెలుసుకోండి ఇక్కడ. ఆ భావాలు అవి విని అలవాటైపోయిన మనకు ఆ వికారాలు సోకకుండా ఉండడం కోసం దేవతను యోగ దృష్టితో ఎలా చూడాలి, ఉపాసనా దృష్టితో చూడాలి, అలాగే పరతత్వ దృష్టితో ఎలా చూడాలి. నిర్గుణ బ్రహ్మం సగుణమైనప్పుడు ఆ బ్రహ్మ లక్షణముల్ని ఈ రూపంలో పరిశీలించాలి తప్ప భౌతిక వికార దృష్టిని చూడరాదు. ఇది తెలుసుకోవాలి. మేము అద్వైత పండితులం అయిపోయిన భ్రాంతి కలిగిన వారు కూడా వీటిని అవహేళన చేసేవారు ఉన్నారు. వాడి దేవతాతత్వాలు అర్థం కాదు. మొన్న ఒక ఆయన అన్నట్ట, గణపతి గుండ్రాళ్ళు ఎందుకండి అన్ని పెట్టడం, మనమే 4 తింటే చాలు, మరి తినలేమే ఆయనకు అన్ని పెట్టడం ఎందుకండి, భాద్రపద మాసంలో ఇది 4 తింటే సరిపోదు అందుకు పెట్టారు కానీ 1000 ఉండ్రాళ్ళు 100 ఉండ్రాళ్ళు చెప్పడం. నాస్తికుడు మధ్యలో ఆస్తికుడు అయిపోతే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. ఆయన సంప్రదాయం ఉండదు, పరంపర ఉండదు. అందుకే ఏవి తోస్తుంది మాట్లాడడం. శివుడికి ఇన్ని పాలు ఎందుకు పోయడం, గణపతి కొన్ని ఉండ్రాళ్ళు ఎందుకు పోయడం అని శివుడు కనుక పెట్టారు, గణపతి కనుక పెట్టారు, నువ్వు కనుక కాదు. తెలుసుకోండి. పైగా ఉండ్రాళ్ళు బాగోలేదంటే పాపం వాళ్ళ ఆవిడ చేసారో ఆయనకు నచ్చలేదేమో, కానీ కొందరు రుచికరంగా చేయొచ్చు, దానికేమున్నది ఇక్కడ. కనుక ఇలాంటి మాటలండి ఎలా పెడితే అలా మాట్లాడడమే. కనుక మన మాటల్లో ధాటి ఉందో చమత్కారం ఉందో అంటే శాస్త్ర మర్యాదలను అనుసరించి మాట్లాడాలే తప్ప నాకు తోచింది చెప్పడానికి ప్రవచనం అనరు. తెలుసుకోండి. నాకు తోచిన అభిప్రాయం చెప్తున్నానంటే దానికి ప్రవచనం అనరు. శాస్త్రంలో చెప్పిన దాన్ని అంతరార్థాన్ని వ్యాఖ్యానిస్తే దాన్ని ప్రవచనం అంటారు. ఇది మనం గ్రహించగలిగితే అభిప్రాయాలని సిద్ధాంతాలుగా తీసుకోవద్దు. అందంగా చెప్తే అందమైన అభిప్రాయాన్ని చప్పట్లు కొట్టండి, కానీ ప్రమాణాలుగా మాత్రం స్వీకరించవద్దు దయచేసి. దేని మర్యాదలు దానుకుంటే. ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే దేవతా స్వరూపాలని సామాన్య మానవ దేహముల వలె చూడరాదు అనేటువంటి ఒక వాక్యాన్ని, ఒక శాస్త్రాన్ని మనం చూపించడానికి. అదేవిధంగా పై చూపులతో సనాతన ధర్మ సంప్రదాయాన్ని అవహేళన చేయవద్దు. వేటి పరమార్థం వాటికుంటుంది. అందరు జీవులు ఒక్కలా ఉండరు, రకరకాల లక్షణాలతో ఉంటారు. ఆయా లక్షణాల్లో ఉన్న జీవుల్ని తరింపజేయడం కోసం మహర్షులు ఆయా లక్షణానుగుణమైన పద్ధతులను ఏర్పాటు చేశారు. ఆ పద్ధతులు నీకు రుచించలేదా, నువ్వు అదుదిలి మరొక పద్ధతిలోకి వెళ్ళు, కానీ విమర్శించవద్దు. ఇది గ్రహించితే చాలు. హైదరాబాదులో ఉన్నవాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇంటి నుంచి కారులో బయలుదేరితే చాలు. కానీ ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నవాడు అమెరికా వెళ్ళడానికి హైదరాబాద్ రావాలంటే బస్సులు మారాలి, కార్లు మారాలి. నువ్వు ఇక్కడున్నావు కనుక వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమన్నట్టు చెప్పకూడదు. వాడి దారి వాడిది, వాడి దారిది. కానీ వాడున్న స్థానం బట్టే వాడు వెళ్ళే మార్గ విధానం ఉంటుంది. ఋషులు ఇన్ని పద్ధతుల్లో ఏర్పరిచారు. అందుకే సంప్రదాయంగా వచ్చే ఏ మార్గాన్నైనా తొందరపాటుతో అవహేళన చెయ్యవద్దు అని చెప్పుకోవడం కోసం ఇవి గమనిస్తున్నాం. చెప్పేవాళ్ళని మనం మార్చలేం, వినేవాళ్ళం మారదాం. అత్యంత భక్తితో స్వాంతమందు దర్శించే సత్య దృష్టి నీయవే. అంతర్ముఖమై నిన్నే అత్యంత భక్తితో స్వాంతమందు దర్శించే సత్య దృష్టి నీయవే. భ్రాంతులెల్ల మాని నీదు భవ్య లీల వినుతించుచు కాంత దర్శనమునందే కవితావలమీయవే. భ్రాంతులెల్ల మాని నీదు భవ్య లీల వినుతించుచు కాంత దర్శనమునందే కవితావలమీయవే. బుద్ధిని సరిదిద్దవే శుద్ధ స్ఫటికాంగా. సిద్ధమ్మై నీ చరణము చేరి కొలుచు రీతిగా. బుద్ధిని సరిదిద్దవే శుద్ధ స్ఫటికాంగా. మొత్తంగా ఇందులో అది పాటలని చాలా చక్కని రీతిలో చక్కని రాగాలతో స్వరపరిచారు. పైగా గాయక గాయని మణులు కూడా ఆ పాటలకు తగ్గట్టుగా స్వరాల్ని ఎంచుకోవడం ఒక ప్రత్యేకత. వాళ్ళు భావస్ఫోరకంగాను రాగ మాధుర్యంతోనూ గానం చేశారు. ఇందులో ప్రతి పాటని ఉదహరించవచ్చు. ఇలా ఎన్నెన్నో పాటలు చక్కనివి ఇందులో ఉన్నాయి. సిత శుభాంగ స్మితాపాంగ శ్రీ గౌరీ సంగ అంటూ మరొక కీర్తన ఉన్నది. ఇవన్నీ కూడా ఈ ధ్వనిముద్రిక ద్వారా అందుకోవచ్చు. పరమామృత ఝరి అని ధ్వనిముద్రికి నామకరణం చేయడం జరిగింది. ప్రణవగిరి కరిగి ప్రవహించే పాటలు పరమామృత ఝరి ఉన్నది ఇక్కడ.
పరమము అంటేనే బ్రహ్మజ్ఞానం అని అర్థం, బ్రహ్మానందం అని కూడా అర్థం. ఆ బ్రహ్మజ్ఞాన రూపమైన ఆనందం ఏది ఉందో అదే అమృతం. అందుకే పరమ జ్ఞాన రూపమైన అమృత ప్రవాహం అది. అందుకే పరమామృత ఝరి చిల్లహరి అని ఒక కీర్తనలో ప్రస్తావించిన శబ్దమే మొత్తం ఈ ఆల్బమ్ కి పేరుగా పెట్టడం జరిగింది. అంటే శివుని గురించి గానం చేయడమే పరమామృత ఝరి. శివ పదాలన్నీ పరమామృత ఝరులే. అందులో ఈ ధ్వనిముద్రిక చక్కని రాగాలతో, చక్కని వాద్య స్వరూపాలతో, భావనా బలంతో అందించబడుతున్నది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సహృదయులకు ఋషిపీఠం తరపున అందిస్తున్నటువంటి శివపదం ఇది. ఈ శివపదాన్ని సమర్పణ చేస్తున్నటువంటి వారు శివపద భక్తులు శ్రీయుతులు పుసులూరి రాజేశ్వరి వెంకటరమణ దంపతులు. వీరు అమెరికాలో ఉంటూ శివపదంపై భక్తి కలిగి ఉంటూ అనేక ప్రవచనాలు శ్రద్ధగా వింటూ వాటిలో ఉన్నవి అనుష్ఠిస్తూ ఉన్నటువంటి పుణ్య దంపతులు. వీరు శివపద భక్తితో ఈ మహాశివరాత్రి నాడు శివ కైంకర్యంగా దీన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ ధ్వనిముద్రిక ద్వారా ఋషిపీఠం ఈ రోజున శివార్చన చేసుకుంటున్నది. దీనికి కావలసిన వారు ఇక్కడ పేర్కొంటున్న లింకు ద్వారా అందుకోవచ్చు, అందించవచ్చు. శివపదముల్లో ఇది 34వది. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.